అమరావతి వెంకటపాలెంలో వాజ్పేయి శత జయంతి వేడుకలు జరగనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. మరోవైపు నేటితో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగియబోతోంది. ఈ ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షులైన మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. రైట్, ఇక ఇవాళ అమరావతి వేటపాలెంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాజ్పేయి శత జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. నేటితో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కూడా ముగియబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. నేడు వాజ్పేయి 101వ జయంతి ఉత్సవాలు అయితే ఈ రోజు అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అమరావతిలో వెంకటాయపాలెంలో ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ కూడా ఏర్పాటు చేశారు. అయితే 14 అడుగుల ఎత్తులో వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు ఆవిష్కరణకు అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ నాయకులు, అధ్యక్షుడితో పాటు అదేవిధంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఈ నాయకులంతా కూడా పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు ఏదైతే ఉందో ఇది వెంకటాయపాలెంలో అయితే జరుగుతుంది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.